కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీక్ష భగ్నంపై పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ, దిగిపోయే ప్రభుత్వానికి దిక్కుమాలిన ఆలోచనలు ఎక్కువ అని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి అనే గౌరవం కూడా లేకుండా కిషన్ రెడ్డిని ఈడ్చుకుంటూ వెళ్లడం దారుణమని మండిపడ్డారు. పోరు యాత్రలో తెలంగాణను కదిలించిన చరిత్ర కిషన్ రెడ్డిదేనని అన్నారు. ఉద్యోగాల కోసం బాధితులకు మద్దతుగా కొట్లాడుతుంటే ఇంత అరాచకమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు దిగిపోయే ప్రభుత్వానికి దిక్కుమాల ఆలోచనలు ఎక్కువైపోయినాయి. అందుకనే ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది నిరుద్యోగుల కోసం, వారి భవిష్యత్తు కోసం కేంద్ర మంత్రి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు దీక్షలో కూర్చుంటే ఈరోజు పోలీసులు వారిని గురగొర గుంజుకుంటూ పోయేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. వారు కనీసం కేంద్ర మంత్రి అనేటువంటి ఒక సోయి కూడా లేకుండా ఈరోజు పోలీసులు అరాచకంగా వ్యవహరించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. 9.5 సంవత్సరాలైంది. 25 లక్షల మంది టీఎస్పీఎస్సీకి అప్లికేషన్లు పెట్టుకున్నారు. దాంట్లో కనీసం 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి సోయి లేదు. కానీ ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపడానికి మేము దీక్షలో కూర్చుంటే మాత్రం 100 మంది పోలీసులను పంపి మీ మీద తీవ్రవాదులమైనట్టు, నక్సలైట్లమైనట్టు, సంఘ విద్రోహ శక్తులమైనట్టు మమ్మల్ని మొత్తం తీవ్రంగా ఒత్తిడి గురి చేసి గురగుర గుంజుకుంటూ పోయే ప్రయత్నం చేయడం, అరెస్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేయడము, ఒత్తిడి గురి చేసేటువంటి ప్రయత్నం చేయడం ఇది చాలా దుర్మార్గం. తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర కిషన్ రెడ్డి గారిది. అప్పుడు స్పృహ తప్పి పడిపోయిండు ఢిల్లీలో. మళ్ళీ ఈరోజు హైదరాబాద్ నడిబట్టిన భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి యుద్ధంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నంలో మళ్ళీ స్పృహ తప్పి అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు దీక్షలో కూర్చుంటే ఈరోజు పోలీసులు వారిని గొరగొర గుంజుకుంటూ పోయేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. వారు కనీసం కేంద్ర మంత్రి అనేటువంటి ఒక సోయి కూడా లేకుండా ఈరోజు పోలీసులు అరాచకంగా వ్యవహరించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. 9.5 సంవత్సరాలైంది. 25 లక్షల మంది టీఎస్పీఎస్సీకి అప్లికేషన్లు పెట్టుకున్నారు. దాంట్లో కనీసం 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి సోయి లేదు. కానీ ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపడానికి మేము దీక్షలో కూర్చుంటే మాత్రం 100 మంది పోలీసులను పంపి మీ మీద తీవ్రవాదులమైనట్టు, నక్సలైట్లమైనట్టు, సంఘ విద్రోహ శక్తులమైనట్టు మమ్మల్ని మొత్తం తీవ్రంగా ఒత్తిడి గురి చేసి గురగొర గుంజుకుంటూ పోయే ప్రయత్నం చేయడం, అరెస్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేయడము, ఒత్తిడి గురి చేసేటువంటి ప్రయత్నం చేయడం ఇది చాలా దుర్మార్గం. తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర కిషన్ రెడ్డి గారిది. అప్పుడు స్పృహ తప్పి పడిపోయిండు ఢిల్లీలో. మళ్ళీ ఈరోజు హైదరాబాద్ నడిబట్టిన భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి యుద్ధంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నంలో మళ్ళీ స్పృహ కిషన్ రెడ్డి గారు తప్పిపోయిండు. దీన్ని యావత్ తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి 25 లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కూడా చూస్తున్నారు. తప్పకుండా ఈ దాష్టికాన్ని ప్రజలు జీర్ణించుకోలేరు. తప్పకుండా దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. తెల్లారు లేస్తే బంగారు తెలంగాణ అని స్పీచ్లు దంచుతారు. బంగారు తెలంగాణలో బతుకుతారు వద్దా అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తే ఎందుకు వణుకు పుడుతా ఉందని అడుగుతా ఉన్నా. మాకు బంగారు తెలంగాణ వద్దు.